హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మధ్యాహ్నం అయితే నేను వీడియోని స్టార్ట్ చేశానండి. అమ్మ అయితే బాస్మతి రైస్ ఎప్పుడో పాతవి ఉన్నాయన్నమాట. అవైతే కొంచెం ఏరుతుంది. ఇవాళ కొంచెం స్పెషల్ వంట చేసుకుందామని అనుకుంటున్నాము లంచ్‌లోకి. ఎందుకంటే ఇవాళ అన్నయ్యకి లీవ్ అనమాట. ఇంకా అందరం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకోవాలి కదా! అందుకని చెప్పి స్పెషల్‌గా వంట చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. అయితే ఇంకా మనం ఏదైనా వంటకం పెట్టుకుంటే స్పెషల్‌గా కొంచెం అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా! వంట చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అమ్మ కోసం ముందు నేనైతే ఇక్కడ ఉప్మా చేసేస్తున్నాను. ఇంకా అమ్మ ఉప్మా తిందనుకోండి కొంచెం ఆమెకి టాబ్లెట్లు వేసుకోవాలి కదా! ఉప్మా తినేసి టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటే ఓపిక వస్తుంది. అప్పుడు మేమిద్దరం కలిసి వంట ప్రిపేర్ చేస్తాము. అందుకని ఇంక ఇక్కడ ఏం చేస్తుందంటే ముందు బాస్మతి రైస్‌ని నానబెట్టేస్తుందనమాట. అమ్మకేంటంటే నార్త్ ఇండియన్ స్టైలు రెసిపీస్ ట్రై చేయాలని ఉందంట. సరే నేను ఇక్కడే ఉన్నప్పుడు కొంచెం ఒక 2, 3 రెసిపీస్ ఏమన్నా ట్రై చేద్దామని అనుకుంటుంది. మొన్న ఈ మధ్య వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని బయట నుంచి తెప్పించుకొని తిన్నారంట. కానీ అస్సలు టేస్ట్ బాలేదంట. క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చిందంట. అందుకని చెప్పి ఇంక ఇక్కడ మేము నార్త్ ఇండియన్ స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఇంకా అమ్మ అయితే జీరా రైస్ చేద్దామని అనుకుంటుంది. సో ఆ రెసిపీస్ని అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఈ వీడియో మొత్తంలో ఎక్కువ ఫుడ్కి సంబంధించే ఉండబోతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎసరు పెట్టేసిందనమాట కొంచెం సాల్ట్ వేసి వాటర్లో. ఎందుకంటే బియ్యము విడిగా ఉడకబెట్టేసుకుంటుంది కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగా. తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఇలా చాప్ చేసుకుంది. ఈలోపు మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఇచ్చేసారు నాకు. నిజంగా ఆయన వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా చెప్పాలంటే నాకు మా హస్బెండ్ని చూడాలని అనిపించింది, కానీ ఇంకా కొన్ని రోజులు ఉండి వెళ్తాను కదా అన్నట్టు ఇంకా నేను అలాగే ఉన్నానన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. మా హస్బెండ్ ఇప్పుడు ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు, అందుకే ఆయన నన్ను తీసుకెళ్ళలేకపోతున్నారు అనమాట. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకే ఆయన బిజీ అయిపోయారండి. అంతకుముందు ఇంకా బిజీ అవుతున్నాను అనే ముందు రోజు ఇంకా వచ్చి నన్ను చూసేసి ఇంకా మాతోని ఆ డే అంతా స్పెండ్ చేసేసి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు వీడియోకి అయితే టెన్షనే ఉండదండి. పాపం ఆయన వీళ్ళంత మటుకు వీడియో తీయడం కానీ కిచెన్లో హెల్ప్ చేయడం కానీ అన్ని విధాలా చేస్తారు. ఇంకా అన్నయ్య కూడా అప్పుడే బయటికి వెళ్ళి వచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు పన్నీర్ అవి కావాలి కదా, అవన్నీ తెప్పియడానికి పంపించాము. ఇంకా అన్నయ్య కోసం మా హస్బెండ్ వస్తూ వస్తూ మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. అయితే మీకు రెసిపీ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. ఇది కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఏమంటారు జీడిపప్పు వాటర్లో కాసేపు నానబెట్టేసి టమాటాలు తరిగి అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లిపాయలు, ఇంకేమంటారు ఇంట్లో చేసిన ఉంటుంది కదా దాల్చిన చెక్క, వాటితో మసాలా ప్రిపేర్ చేస్తాం కదా పౌడర్, ఆ మసాలా పౌడర్ వేసేసి కొంచెం కారం కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా పట్టేయాలండి, మొత్తం పేస్ట్ అంతా కూడా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇంకా ఈ మిక్సీ అయితే నేను వేసిస్తున్నాను. అసలు కిచెన్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉందన్నమాట. కిచెన్లో ఇంకా ముగ్గురం కలిసి చేస్తున్నాం ఇక్కడ పని. ఈలోపు ఒకవైపు రైస్ కూడా ఉడుకుతూ ఉన్నాయి. నేను చిన్న చిన్నగా ఏమన్నా తరిగిడాలు అలాంటివి ఉంటాయి కదా అవి చేస్తూ ఉన్నాను. చాలా సన్నగా అదేమంటారు వెల్లుల్లిపాయలు అయితే తరిగి ఇవ్వమని చెప్పింది అమ్మ. సరే అని తరిగి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు మా హస్బెండ్ ఏమో వీడియో తీసుకుంటూ కిచెన్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పన్నీర్ కట్ చేద్దామని చెప్పి ఇంకా హాల్లోకి వచ్చి ఇంకొక మొబైల్ తీసుకుని అందులో రికార్డ్ చేసుకుంటూ పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియో ఎంతమంది చూస్తారో చూడరో నాకైతే తెలియదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే మటుకు మీకు రెసిపీ కూడా అర్థమైపోతుంది ఈజీగా, ల్యాగ్ ఎక్కువ చేయకుండా. వీలైనంత మటుకు నేను వీడియోని అయితే చాలానే ఏమంటారు కట్ చేసేసాను. ఎంత అవసరమో అంత మటుకే పెట్టాను. అయినా కూడా లెంత్ అనేది ఈసారి ఎక్కువ అయిపోతుంది. అన్ని వీడియోస్ కంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత లెంత్ వీడియో పెట్టడము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎంతో కొంత నా టైం అనేది దీనికి స్పెండ్ చేస్తాను కదా ఈ వీడియోకి. వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈలోపు అమ్మకి పన్నీర్ కట్ చేసి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ వాటర్లో మామిడి పళ్ళు వేసి పెడుతున్నాను. ఒక హాఫ్ డే మొత్తం ఇలా వేసి పెట్టేసామన్నమాట. ఒక్కొక్క మామిడి పండు సైజు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ సీజన్లో నాకు తెలిసి అన్నయ్య అయితే ఎక్కువ మామిడి
ఉల్లిపాయలు తినలేదండి అసలు. ఇంకా మా హస్బెండ్ తెచ్చిందే ఇప్పుడు తినడం అనమాట. ఇంకా ఇంతలోగా ఈ బటరు, ఈ ఫ్రెష్ క్రీము ఇవన్నీ అవసరం ఉన్నవన్నీ మేము అన్నయ్యకి రాసి తెమ్మని చెప్పామన్నమాట. ఇంకా ఇక్కడ కర్రీ ప్రిపేర్ అయితే చేస్తుంది. ఒకవైపు బియ్యం ఉడికిపోయాయి, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట, వార్చేసుకున్నాము. ఇంకా ఇందులో బటరు, ఆయిల్, నెయ్యి 3 కలిపి కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే వేసేసుకుని ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట. మరీ బ్రౌన్ కలర్ అయితే రాకూడదు, కాకపోతే కొద్దిగా వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. కానీ చాలా శ్రమ పడిందండి అమ్మ అయితే. చాలా టైం పట్టేసింది. దగ్గరగా 2.5 hours పట్టింది అనుకుంటాను ఈ వంట అంతా చేసేటప్పటికి. సింకులో అంట్లయితే నిండిపోయాయి, అన్ని గిన్నెలు వాడి అవన్నీ చేసి మాకు లేట్ కూడా అయిపోయింది ఇంకా వంట చేయడమే. మేము అప్పటికప్పుడు అనుకుని చేసామన్నమాట. కానీ మా హస్బెండ్ రావడంతో మాకు ఈ స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నందుకు ఫుల్ఫిల్ అయిందని అనిపించింది మాకైతే. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. ఎందుకంటే ఇంకా నేను కూడా మా ఇంటి దగ్గర లేను కదా, ఇంకా మా హస్బెండ్ బయట ఫుడ్డే తింటూ ఉన్నారు. అంటే వాళ్ళ గుళ్ళో చేస్తారు, స్పెషల్గా వీళ్ళ కోసం వంట చేస్తారు. కాకపోతే ఎంతైనా మనం ఇంట్లో వండుకున్నంత టేస్ట్గా ఉండదు కదా, అందుకని ఇంకేం తింటున్నారో ఏమో అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు నలుగురం కూడా ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసేసాము. ఈ పన్నీర్ ఏంటంటే ముందే మనం వాటర్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే పన్నీరు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి కడాయి పెట్టేసి అందులో బటరు, కొంచెం పసుపు, కారం వేసేసి ఈ పన్నీర్ని అంతా కూడా ఫ్రై చేసుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఎప్పుడైనా మనము నార్మల్గా ఫ్రై చేసిన తర్వాత వేడి నీళ్ళలో వేయాలి, కాకపోతే ఇప్పుడు బటర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి మనం ఫ్రై చేయకముందే వేడి నీళ్ళలో వేసి పెట్టుకుంటున్నాం అనమాట పన్నీర్ని. తర్వాత ఇక్కడ ఒకవైపు కర్రీ చేస్తుంది, ఇంకోవైపు అదే ఫ్రై చేస్తుంది అనమాట పన్నీరు. ఒకవైపు గ్రేవీ చేసేస్తుంది. ఇంకా ఈ గ్రేవీలోకి అయితే మనము ఉప్పు, కారం అంతా కూడా సరిపడా వేసేసుకోవాలి. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకా మనం ఏదైతే కొత్తిమీర, మళ్ళీ ఇంకా గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ వేసేసుకొని, ఇంకా క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీము, అది కూడా వేసేసుకొని ఇంకా ఫ్రై చేసిన పన్నీరు వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు ఇంకా ఏంటంటే కూర రెడీ అయిపోయినట్టే, ఇంకా దింపేసుకోవచ్చు. కిచెన్ అంతా ఇంకా చెప్పొద్దు అసలు. నెక్స్ట్ డే నేను మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను పరిస్థితి ఎలా ఉందో. ఇంకా ఆ రోజు మేము అంట్లు దోమే పని చేయలేదన్నమాట. నెక్స్ట్ డే చేసుకోవచ్చులే అని అనుకున్నాము, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఆ రోజు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు కదా, అందుకని నెక్స్ట్ డే చేసుకుందామని అనుకున్నాము. అందుకని ఇంకా నెక్స్ట్ డే వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపు ఏంటంటే మా అమ్మ మేము లేచే లోపే తోమేసుకుందనమాట అంట్లన్నీ కూడా, అందుకే ఇంకా నేను వీడియోలో చూపించలేకపోయాను. లేదంటే అసలు కిచెన్ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉండిందనమాట. నేనే లేచిన తర్వాత తోమేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు అంట్లు తోమడం పెద్ద పని అనిపించదు. నాకు ఎప్పటి నుంచో బాగా అలవాటు అయిపోయింది అంట్లు తోమి. సో మనకి లేడీస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనకి వర్క్ అయితే తప్పదు కదా. పోనీ మా అమ్మ ఏమో నాకు రెస్ట్ ఇద్దాం అనుకుంటుంది, కానీ మరి మా అమ్మకి ఎవరు ఇస్తారు రెస్ట్ అని నేను ఆలోచించి ఇంకా నాకు వచ్చిన హెల్ప్ ఏదో నేను చేస్తే ఇద్దరం కలిసి చేసేసుకుంటామన్నమాట. ఈ వీడియో చూసి దయచేసి మీరైతే కామెంట్స్ చేయొద్దు నెగిటివ్గా, ఎవరిష్టం వాళ్ళది. ఫుడ్ని మేము ఎంజాయ్ చేస్తాం కాబట్టి మాకు నచ్చినట్టుగా చేసుకొని తింటున్నాము ఫుడ్. మీకు ఇష్టం లేకపోతే మీరు హెల్త్ కాన్షియస్ పాటిస్తానంటే పాటించండి, ఎవరు వద్దనట్లేదు. మీరు అసలు ఈ వీడియో చూడొద్దు హెల్త్ కాన్షియస్ పాటించే వాళ్ళు, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, టు బీ ఫ్రాంక్గా. నార్మల్గా ఎవరైనా సరే ఫుడ్ వీడియోస్ పెడితే ఖచ్చితంగా చూస్తారు ఇష్టంగా, కానీ పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు. నా వీడియోలో అని నేను చెప్పట్లేదు, నా వీడియోలో ఎవరు కూడా నాకు నెగిటివ్గా పెట్టలేదు కామెంట్, కానీ
వేరే వాళ్ళ వీడియోస్లో కూడా చూస్తారు ఎందుకు మరి? ఇప్పుడు చూస్తేనే కదా నెగిటివ్గా కామెంట్ చేసేది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, అదొక ఆప్షన్ ఉంది కదా. చూసి మరి వాళ్ళని నెగిటివ్ కామెంట్ పెట్టేంత ఎందుకు అని అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను ముందుగానే చెప్పేస్తున్నాను. మీలో ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నా, హెల్త్ కాన్షియస్ పాటించే వాళ్ళు ఉన్నా సరే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసేయండి. ఫుడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే మట్టుకే ఈ వీడియో చూడండి. ఈ కర్రీ ఇంకా కొంచెం ఉడకాలండి, ఆయిల్ అంతా పైకి రావాలి కదా. సో అందుకని సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. అందుకని ఈ కర్రీని అనేది పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఈ స్టవ్ మీద అమ్మ అయితే జీరా రైస్ చేస్తుంది. ఇంకా నేనైతే వేరే పని మీద ఉన్నానన్నమాట హాల్లో. సో అందుకని అమ్మ అయితే ఇక్కడ ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసుకుని ఇంకా ఉందన్నమాట రెసిపీని. నాకైతే జీరా రైస్ అంత నచ్చదండి, నేను ఎప్పుడు తినలేదు. అంటే టేస్ట్ చేస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది, కానీ నేను ఎందుకో ఎప్పుడు టేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. మా హస్బెండ్ చాలాసార్లు తిన్నారు, ఆయనకి ఫేవరెట్ అనమాట జీరా రైస్ అంటే. ఇంకా ఇవాళ అమ్మ చేసింది కదా, టేస్ట్ చూశాను, నాకైతే బాగా అనిపించింది. కొంచెం జీలకర్ర ఫ్లేవర్ బాగుంది, అలాగే కమ్మగా ఉందన్నమాట రైస్ అంతా కూడా. యాక్చువల్గా పన్నీర్ కర్రీ మనకి జీరా రైస్లో కంటే కూడా చపాతీలోకి చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు. అసలు నిజం చెప్పాలంటే ఇంత కష్టపడి అమ్మ చేసినందుకు అసలు 2.5 hours ఇక్కడ కిచెన్లోనే కంటిన్యూగా ఉండి ఆ వేడికి చేసినందుకు మేమైతే 1/2 hour కూడా టైం పట్టలేదండి తినడానికి. చేసిన వెంటనే ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, మేము మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. మేము ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దామని ఆగాము, అందుకని ఇంకా తినేసాము గబగబా. చాలా బాగుండింది. ఇంకా మేము చపాతీలు అయితే ప్రిపేర్ చేయాలన్నమాట, ఇంకా ఆ పని కూడా ఉంది. జీరా రైస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు కాల్చేస్తే మొత్తం లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయినట్టే, ఇంకా తినేయచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ చేసి మేము అమ్మకి బాగుందని చెప్పినందుకు అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి. ఇంతసేపు కష్టపడిన, ఇంతసేపు శ్రమ పడింది కదా, అదంతా కూడా మర్చిపోయి ఎంజాయ్ చేసిందనమాట. మా అమ్మకి ఎప్పుడు కానీ అట్లా ఇష్టము. ఎవరికైనా సరే మనం ఏదైనా కుక్ చేస్తే ఎవరికైనా పెడతాం కదా, అప్పుడు వాళ్ళు తిని బాగుందంటే ఇంకా మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అందుకని అమ్మ కూడా అలా ఫీల్ అయిందనమాట. కానీ నిజంగా రెసిపీస్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. అసలు ఉప్పు కానీ, కారం కానీ, మసాలాస్ కానీ ఏవైనా సరే పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. ఒకటి ఎక్కువ కావడం, తక్కువ కావడం అలా ఏమీ లేవు. అంత బాగా కుక్ చేయగలిగింది. ఇంకా ఇక్కడైతే కొంచెం రైస్ అంతా కూడా వేసి కలపాలి కదా మొత్తము జీరా రైస్ కోసం. అందుకనే ఇంకా అదైతే చేయి నొప్పి వచ్చేస్తుందని చెప్పి ఇంకా మా హస్బెండ్కి అయితే కలపమని చెప్పింది అనమాట. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, పొడి పొడిగా భలే ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే చపాతీ చేద్దామని చెప్పి అమ్మ కొంచెం పిండిని అయితే మసాజ్ చేస్తుందండి. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను అనమాట పిండి తడిపేటప్పుడు, అందుకని కొంచెం ఆయిల్ చేతి మీద ఏమంటే వేసాను, కానీ అది పొరపాటున కొంచెం ఎక్కువ పడిపోయింది. సో ఇంకా మొత్తం కూడా మసాజ్ చేసేటప్పటికి ఏమైందంటే ఈ ఆయిల్ అంతా కూడా ఇంకిపోయింది. ఇంకా ఇక్కడ అమ్మ లాటిచ్చి ఇస్తుంటే నేను పెనం పెట్టేసాను, ఒక పక్కన పెట్టేసి ఇంకా అది హీట్ అయ్యేదాకా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఉన్నా అనమాట. అది హీట్ ఎక్కిన తర్వాత ఇంకా చపాతీ కాలిస్తే తినేయచ్చు. ఇంతలోగా కర్రీ కూడా ఉడికిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా, ఇప్పటికి చూస్తుంటే కూడా భలే అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే పెనం వేడెక్కిపోయిందండి. ఇంకా నేనైతే ఒక్కొక్క చపాతీ కాల్చేస్తూ ఉన్నాను. అమ్మ లాటిస్తూ ఉంటే నేను నిలబడి గబగబా కాల్చేస్తూ ఉన్నాను. అయితే ప్రతి చపాతీ అమ్మ లాటిచ్చేది. పొంగుతుందండి మొత్తం ఫుల్గా. ఇదేంటో మరి వీడియో తీస్తున్నందుకు ఏమో కానీ అసలు సగం సగమే పొంగుతుందనమాట. మళ్ళీ వీడియో ఆఫ్ చేసేసాక అమ్మ వచ్చి ఒక చపాతీ కాలిస్తే అదైతే ఫుల్గా పొంగింది. ఇంక ఈ చపాతీలు చేసేస్తే మేమైతే లంచ్ చేసేయచ్చు. మీకు ఎలా సర్వ్ చేసి ఇచ్చారు నాకు ప్లేట్లో అనేది కూడా చూపిస్తాను. మేమైతే ఇంకా హోటల్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. అంత హోటల్ కంటే కూడా చాలా బాగున్నాయి, అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా కుదిరాయి. చూసారా, ఇక్కడ జీరా రైస్ రెడీ, పన్నీర్ కర్రీ రెడీ, ఇంకా చపాతీ కూడా రెడీ. ఇవేనండి మా లంచ్ రెసిపీస్. తినేసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మామిడి పండు కూడా ఒకటి పెద్ద సైజు ఉన్నాయి కదా అన్ని, ఒక మామిడి పండు అయితే అమ్మ కట్ చేసింది. ఇంకా నలుగురము
ఆ మామిడి పండు కూడా తిన్నాము. చాలా తీయగా టేస్ట్ అయితే సూపర్ ఉండిందండి. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం పడింది. కరెంట్ కూడా చాలాసేపు పోయింది, కానీ బయట చల్లగాలి వస్తూ వర్షం పడుతూ ఉంటే క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఈ డేని మేము ఇలా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.